మాచర్ల మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లే దారిలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీదేవి పల్నా న్యూస్ తో మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం మాచర్ల పట్టణంలో 5 నుంచి 6 చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా మున్సిపల్ తరఫున మా మున్సిపల్ కౌన్సిల్స్ అందరం కలిసి ప్రజలందరికీ ఎండాకాలంలో వేసవి ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలందరికీ దాహాలు తీర్చడానికి ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేశాము. అందరం కలిసి అందరం సంతోషంగా ఉండి ఇది ఓపెన్ చేశాము. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. మాచర్ల పట్టణంలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మాచర్ల మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో, అలాగే చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఏర్పాటు చేసి మాచర్ల పట్టణ ప్రజలు దాహాలు తీస్తున్నందుకు కూడా ముందుగా వారం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ ధన్యవాదాలు. ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలానే పేదవారికి సహాయం చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ఇలాగే ప్రతి కార్యక్రమానికి మున్సిపాలిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఈ రోజున మాచర్ల మున్సిపల్ ఆఫీస్ తరఫు నుంచి, మాచర్ల పురపాలక సంఘం తరఫు నుంచి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్ గారి ఆధ్వర్యంలో, కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా, ప్రజలందరూ కూడా దారిలో వచ్చి వెళ్ళే ప్రజలందరూ కూడా వాటర్ని వినియోగించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ మార్చి రోజునే ఓపెన్ చేసి, మార్చి నెలలో ఓపెన్ చేసి మొత్తం 5 ఏర్పాటు చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్. ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది. ఒకటి రింగ్ రోడ్ సెంటర్లో, మాచర్ల మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒకటి, సెంటర్లో మెయిన్ సెంటర్ అంబేద్కర్ సెంటర్లో ఒకటి, పాతోళ్ళలో ఒకటి, తర్వాత కోర్టు మీద కూడా ఒకటి, బస్ స్టాండ్లో ఒకటి, మొత్తం ఒక 5 కానీ 6 కానీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ విధంగా ఈ సభాముఖంగా మనవి చేసుకుంటాం.